జై అమరావతి. అమరావతి ఉద్యమ ప్రస్థానం మొదలై నేటికి 1500 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ గత 4 సంవత్సరాల నుంచి 3 రాజధానుల పేరిట జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకాన్ని రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనించారు. అదేవిధంగా అమరావతి నిర్మాణం చేతగాక ఆ విషయం ఒప్పుకోలేక 3 రాజధానుల పేరుతో ప్రజలని తప్పుదోవ పట్టించి అమరావతిని విధ్వంసం చేసే కుట్రలో భాగంగా ఇక్కడ నిర్మాణాలు ఆపివేసి ఇక్కడి నుంచి పనిచేసే వాళ్ళని కంపెనీలని మొత్తాన్ని తరిమేసి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు మొదటి రోజు అనుకున్న విధంగా ఒక శ్మశానంలాగా ఒక ఎడారిలాగా మారుద్దామని చూశారో ఆ విధంగా తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా నిలుపుకోవాలన్నటువంటి అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అందరూ కూడా ఏకతాటిపై నిలిచి ఎన్ని పోలీసులు అడ్డంకులు వచ్చినా కానీ ఎన్ని అణిచివేతలు ఎదురైనా కానీ వేటికి వెరవక రక్తపాతానికి కూడా భయపడక అక్రమ కేసులకు కూడా భయపడక ఈ ఉద్యమాన్ని 1500 రోజుల నుంచి నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వచ్చాము. అలాగే త్వరలో రాబోయే ఎన్నికల్లో ఇంకా మహా అయితే 2 నెలలు 3 నెలలు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే అమరావతి ప్రజల్ని మోసం చేశారో ఆ విధంగా రాష్ట్రం మొత్తాన్ని కూడా అనేక అంశాలను మోసం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి ఆంధ్రలో ఏకైక రాజధానిగా మేము ఏ లక్ష్యం కోసం అయితే ఉద్దేశం కోసం అయితే ఇక్కడ భూములు ఇచ్చామో అటువంటి మహత్తరమైన అమరావతి నిర్మాణాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతామని తెలియజేసుకుంటున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. మరి ఈరోజు 1500వ రోజు అన్నదాతల ఆక్రందన పేరుతో ఈరోజు సభ నిర్ణయించడం జరుగుతుంది. మరి ముందుగా అమరావతి అమరవీరులకి మరి జోహార్లు అర్పిస్తూ మరి గడ్డం దళిత నాయకుడు గడ్డం లోదర్ మార్టిన్ గడ మరి జోహార్లు అర్పిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. అనేక ఆటుపోట్లు ఎదురు దెబ్బలతో మరి ఈ ఉద్యమం ఎన్నో 2700 మంది పైగా కేసులు, 277 మంది పైగా ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండతో మరణించిన రైతులకి మరి నివాళులు అర్పిస్తూ ఘనంగా ఈరోజు మాకు సపోర్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్సెప్ట్ వైసీపీ తప్ప అన్ని పార్టీలు ఈరోజు మాకు మద్దతు తెలపడానికి మందడం గ్రామంలో ఈ కార్యక్రమం మొదలవుతుంది. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించమని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేస్తున్నటువంటి ఉద్యమం 1500వ రోజుకు చేరుకుంది. మరి ఇన్నాళ్ళుగా మేము ఎంత శ్రమపడినా, ఎన్ని నిరసనలు తెలియజేసినా, ఎన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా వారు చెల్లించకపోగా ఇంకా మూర్ఖంగా ఇప్పటికి కూడా 3 రాజధానులే అంటూ విశాఖ తరలిస్తున్నాం అంటూ ఎన్నో మాయమాటలతోటి ప్రజల్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అలాగే మా యొక్క పోరాటాన్ని ఈ ప్రభుత్వం సమస్య తీసుకొచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం సమస్యను పరిష్కరించలేదు కాబట్టి ఇక మా యొక్క పోరాటం న్యాయస్థానాల ద్వారానే మేము చేసాము. ఇప్పటివరకు కూడా ఇంకా చేస్తూనే ఉన్నాం కూడా. కాబట్టి న్యాయస్థానాల ద్వారా ఇప్పటివరకు మేము విజయవంతులుగానే బయటకు వచ్చాము, విజయంతోనే బయటకు వచ్చాము. మా న్యాయం అనేది న్యాయ పోరాటం, ధర్మ పోరాటం మాది. కాబట్టి ఎందుకంటే రూపాయి ఆశించకుండా రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి భూములు ఇచ్చినటువంటి రైతులు ఈ రోజున ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి న్యాయస్థానాలు కూడా, న్యాయమూర్తులు కూడా న్యాయం ఏదో ధర్మం ఏదో వాళ్ళు న్యాయాన్ని అనుసరించి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా రాజధాని ఎలాగైనా సరే నాశనం చేయాలనే కంకణం కట్టుకున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఇప్పటికి కూడా ఈ ఫ్లాట్స్ అలాట్ చేసినవి వేరే వేరే చోట్ల ఇచ్చి ఈ మాస్టర్ ప్లానింగ్ కూడా విచ్ఛిన్నం చేసి అమరావతిని ఎలాగైనా నాశనం చేయాలనే తలంపుతోనే వారు చేసినటువంటి కుట్రలు మాత్రం ఇంకా మానుకోలేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ అన్ని వర్గాల వారు ఈరోజు నడిరోడ్డున నుంచున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి దుస్థితి ఏ ప్రభుత్వంలోనూ కూడా చూడలేదు. గత ప్రభుత్వాల్లో ఎప్పుడు చూడలేదు, రాబోయే ప్రభుత్వాల్లో కూడా ఇక ఎలాంటి ప్రభుత్వాలను చూడకూడదనే మనసారా కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషయాలు ఎవరేం చేస్తున్నారు అనేది కూడా బాగా వాళ్ళకు కూడా తెలుస్తున్నాయి. మరి అందరినీ పిలిచి చర్చలు చేసి బుజ్జగించి వాళ్ళనైతే ఉద్యమాలు చేయకుండా అడ్డుకుంటున్నారేమో కానీ మమ్మల్ని బుజ్జగించే ప్రయత్నాలు అయితే వారు అన్నాడు చేయలేదు. మా యొక్క సమస్యలను కూడా పరిష్కరించలేదు. కాబట్టి న్యాయస్థానాలే నమ్ముకొని ఉన్నాం కాబట్టి తప్పకుండా రేపు సుప్రీంకోర్టులో కూడా అంతిమ విజయం రైతులదే అని చెప్పి మేమంతా నమ్ముతున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా ఇకనైనా ఇలాంటి ముఖ్యమంత్రులను ఎన్నుకోకూడదు. ఎందుకంటే అసలు నుంచునే అర్హతనే లేకుండా చేయాలి రాజ్యాంగం. కానీ వీళ్ళకి నుంచునే అవకాశాన్ని కల్పించి మన రాజ్యాంగం అలాంటి ఒక విధానాన్ని పెట్టింది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇలాంటి రాజ్యాలను వెళ్తున్నారు.
దయచేసి ఈ శిక్షలను అనుభవించి జైల్లో ఉండి వచ్చిన వాళ్ళని మాత్రం ముఖ్యమంత్రులుగా ఎన్నుకోకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో మన అభివృద్ధిని కోరుకున్నాడు. అచ్చంగా సంక్షేమాలే కాదండి, సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి ఉంటేనే అన్ని వర్గాల వారికి ఉపాధి అవకాశాలు వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా అన్ని వర్గాల వారికి సహాయం చేసేటటువంటి ముఖ్యమంత్రి గారినే ఎన్నుకోవాలని చెప్పి, అలాంటి నాయకుడినే ప్రజలందరూ ఎన్నుకోవాలని వారందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. జై అమరావతి. రాజధాని అమరావతి. ఈ రోజున అదే అమరావతిని మరి మాట తప్పి మడం తిప్పి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఒక విధ్వంసాన్ని సృష్టించి అమరావతి రైతుల ఉద్యమాన్ని ఈ రోజున మంటగలపాలని చూశారో, మరి ఇక్కడున్న రైతులంతా కూడా ఉత్సాహంతో తాము ఎందుకైతే ఈ భూములు ఇచ్చామో మరి దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మేము అమరావతి రైతులు అంటే కేవలం భూములు ఇచ్చి మేము ఇళ్లలో కూర్చోమని చెప్పి ఈ రోజున బయటికి వచ్చి ఎన్ని రకాలుగా వాళ్ళని హింసలు పెట్టినా కూడా మరి దానికి ఎదురు తిరిగి ఈ రోజున వాళ్ళు విజయం సాధించబోతా ఉన్నారు. ఇంకా కేవలం 100 రోజుల సమయమే ఉంది. అదిగో అల్లదిగో మన రాజధాని అదిగో అన్నట్లుగా ఈ రోజున మరి ఇంకా ఈ ఉద్యమం ఈ 100 రోజుల పాటు వీళ్ళు దాని రూపు మార్చుకుని ప్రతి ఒక్క జిల్లాకు ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పడిన కష్టాల్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి గుర్తొచ్చే విధంగా మరొకసారి గుర్తు చేసి ఈ అమరావతి రాజధానిని ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాజధానిని మేము నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తారు. జై అమరావతి, జై జై అమరావతి. అమరావతి పరిరక్షణ మహోద్యమానికి నేటికి 1500 రోజులు. ఇది మేము గొప్పగా చెప్పుకునే రోజు కాదు, కానీ మా ఆవేదనకి 1500 రోజులు. ఎందుకంటే ఆనాడు గత ప్రభుత్వం ఇక్కడ రాజధాని లేదని చెప్పి మామూలుగా అప్పటి రైతులను అడిగితే ఇక్కడ రైతులు ఎవరు కానీ మామూలుగా ఏ ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ మా దగ్గరే రాజధాని పెట్టండి అని చెప్పి మేము అడగలేదు. కానీ అప్పటి ప్రభుత్వం ఇక్కడైతే రాజధాని బహుళిక మధ్యలో ఉంటుందని చెప్పి పెట్టి ఇక్కడ రైతుల్ని ఒప్పించి పెట్టాక అప్పుడు అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు భూములు ఇస్తుంది, మీ భవిష్యత్తు కోసం అంటే మేము భూములు ఇచ్చాం. ఆ భూములు ఇచ్చాక సరే ఆ భూ సమీకరణ పథకంలో భాగంగా భూములు ఇవ్వటం జరిగింది. ఆ భూములు అభివృద్ధి చెందితే మేము కూడా ఎంతో కొంత లాభపడతారు. అట్లాగే ఇక్కడ విద్యాలయాలు వస్తాయి, వైద్య కళాశాలలు వస్తాయి, మన ప్రజలందరూ కూడా ఇక్కడే చదువుకోవచ్చు. అట్లాగే వైద్యం కోసం మనం ఎక్కడో వేరే రాష్ట్రాలకు పోకపోవచ్చు అని చెప్పి ఆనాడు ఇవ్వటం జరిగింది. కానీ రాజు మారగానే రాజధాని మారుస్తారన్నట్టు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమరావతిని ఏ విధంగా నిర్వీర్యం చేయాలని చెప్పి ఎక్కిన కాడి నుంచి కుట్రలు చేస్తూనే ఉన్నాడు. అప్పుడు మామూలుగా కృష్ణానదిలో కొంచెం మామూలు నీళ్ళు రాగానే అక్కడ వరద అడ్డం పెట్టి మరి పడవలు అడ్డం పెట్టి మరి నీరు చంద్రబాబు ఇల్లే మునిగిపోతుంది, ఇంకా ఇక్కడ రాజధాని ఏముంటుంది అనే విధంగా. అట్లాగే మంత్రులేమో శ్మశానం అని ఎడారని చెప్పి లోతట్టు ప్రాంతం ఈ రకరకాలుగా ప్రచారాలు చేశారు. మళ్ళీ అదే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉన్న అసెంబ్లీలోనే ఇక్కడ ఉన్న సచివాలయం నుంచే పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఈ 4.5 సంవత్సరాలుగా. మళ్ళీ వాళ్ళే భూములు మరి డబ్బులు కావాలని చెప్పి ఇక్కడ అమరావతి రాజధాని నవలూరు దగ్గర కానీ వేరే కొన్ని ప్రాంతాల్లో ఎకరం 10 కోట్లు 12 కోట్లు విలువ కట్టి ఆ భూములు అమ్మకానికి పెట్టారు. అంటే వాళ్ళు చెప్పింది తప్పని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నట్టు అవుతూ ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే వారికి ఒక ముద్ర వేసి ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని ముద్ర వేసి లేదు రకరకాలుగా చెడగొడదామని చూశారు. మొదట్లో ఇక్కడ కమరావతి అన్నారు, ఇది కమరావతి కాదు అందరూ ఉన్నారని చెప్పి నిరూపించాక ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు ఉన్నారని తెలిసాక దాన్ని పక్కన పెట్టి ఎడారి ప్రాంతం అవన్నీ కూడా తేటతెల్లం అయిపోయి మొదటి పాదయాత్ర మేము చేసి అంతకుముందు అంతా ఇది 29 గ్రామాల రాజధాని అన్నారు. తర్వాత దాన్ని మొదటి పాదయాత్ర మేము ఇక్కడ దేవస్థానం నుంచి చేస్తే అక్కడ తుళ్ళూరు నుంచి తిరుమల వరకు చేస్తే ఆ పాదయాత్రతో మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు. ఆ పాదయాత్ర మహిమ కానీ అప్పుడు ఉన్న వెంకటేశ్వర మహిమ కానీ ఆ పాదయాత్ర తర్వాత మాకు 2022 మార్చిలో మ్యాండమస్ తీర్పు వచ్చింది. అమరావతి రాజధాని దీన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి తీర్పు చెప్పినప్పటికి కూడా 6 నెలల కాలంలో అభివృద్ధి చేయమంటే ప్రభుత్వం దాని మీద కోర్టుకు వెళ్ళి 6 నెలల కాలం సరిపోదంది, బాగానే ఉంది. కానీ తర్వాత కూడా ఒక ఇటుకు కూడా పేర్చిందే లేదు. అంటే కోర్టులు అన్నా కూడా లెక్కలేదు, వీళ్ళకి భారత రాజ్యాంగం మీద గౌరవం లేదు,
ఇక్కడ మరి ఏ రాజ్యాంగం నడుస్తుందో వాళ్ళకే తెలియదు. భారత రాజ్యాంగం నడుస్తుందో అది భారతీయ రాజ్యాంగం అనుకోవాలో మనకు తెలియదు. దాని తర్వాత మళ్ళీ రెండో పాదయాత్ర చేపట్టాము. ఇక్కడ నుంచి అమరావతి నుంచి అరసవెల్లి అని చెప్పి రామచంద్రాపురం వరకు రాజమండ్రి వరకు బాగానే జరిగిన పాదయాత్ర. ఆ ఏలూరు ప్రాంతం దాటిన కాంచి చిన్న చిన్న ఇబ్బందులు తలపెడతా వచ్చారు. తణుకు గ్రామంలో అయితే వైకాపా వాళ్ళకు ఒకే రోజు మేము వెళ్తున్నప్పుడు మాకు ముందే అనుమతి ఉంటే వారు బహిరంగ సభ పెట్టుకోవటానికి మేము ఉన్నప్పుడు వాళ్ళకి అనుమతి ఇచ్చి మా మీద రివాబ్ చేయించడానికి ఒక రకంగా పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం ఈ రకాల ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ రామచంద్రాపురం దాకా వెళ్ళాక మళ్ళీ రాజమండ్రిలో రాళ్ళు రవ్వటం వీటన్నిటి మీద కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టు కొంతమంది వెళ్ళండి అని చెప్పడంతో మేము కొంతమంది అయితే మేము వెళ్ళాము, తర్వాత వచ్చాక వెళ్తామని చెప్పి దాన్ని అక్కడ నిలుపుదల చేయడం జరిగింది. దాని తర్వాత ఇది కాలయాపన జరుగుతూ ఉంది కోర్టుల్లో కూడా అని చెప్పి ఇక అమరావతి నుంచి అరసవెల్లికి అంటే రామచంద్రాపురం నుంచి అరసవెల్లికి రథయాత్రని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి మేమందరం అమరావతి నుంచి రైతులు అరసవెల్లికి వెళ్ళటం కూడా జరిగింది ఈ 2023 సంవత్సరంలో. దాన్ని ఆ విధంగా పరిసమాప్తి చేసాం. దాని తర్వాత కూడా ఇప్పుడు R5 జోన్లు అని చెప్పి ఇక్కడ ప్రజలకి మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. దానికి R5 జోన్ మీద కూడా మేము చాలాసార్లు చెప్పాం. ఇక్కడ R3 జోన్లో కావాల్సినంత భూమి ఉంది, ఆ భూమిలో మీరు ఇవ్వండి. ఎందుకు మామూలుగా వేరే కేటాయించిన మామూలుగా ఇండస్ట్రియల్ జోన్కు కేటాయించిన నిడమరలో ఎందుకు జడగొడుతున్నారు? అట్లాగే కృష్ణాయపాలెం వీటన్నిటిలో మామూలుగా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తే దాన్ని ఎందుకు చెడగొడతారు అని చెప్పి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టులో దాన్ని కూడా నిలుపుదల చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అమరావతి రైతులందరూ కూడా ఎంతోమంది ఆవేదన చెందుతూ ఉన్నారు. దీని మూలంగా ఎంతోమంది కూడా ఆవేదనతో చనిపోవడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలోనే దళిత్ జేసీ కన్వీనర్ గడ్డం మార్టిన్ గారు కూడా చనిపోవడం జరిగింది. అంతకుముందు ఎంతోమంది రైతులు రైతు కూలీలు కానీ ఈ ప్రాంతం నుంచి మామూలుగా భూములు ఇచ్చిన వాళ్ళు కానీ ఈ భూమి మీద ఆధారపడిన రైతు కూలీలు కానీ దీనికి ఇబ్బంది పడి మామూలు చనిపోతున్నారు. ఇప్పటికన్నా మరి ప్రభుత్వం కళ్ళు తెరిచిద్దా అనేది అనుమానమే. ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ అమరావతి అంటే 5 కోట్ల ఆంధ్రులది ఆస్తి కాబట్టి ఇది ఇందులో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మనకి అంతిమ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మా అమరావతిని పెట్టుకోగలం తెలియజేస్తా ఉన్నాం. 1500 రోజులుగా రాజధానిని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అమరావతి రైతులు చేస్తున్న ఏదైతే ఉద్యమం ఉందో కేవలం వాళ్ళ కోసమే కాదు, ఒక రాష్ట్రం కోసం, ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, ఈ చెందితేనే మన రాష్ట్ర పిల్లలందరూ కూడా బాగుపడతారని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఉద్యమాన్ని ఎన్ని అవమానాలు కానివ్వండి, అరాచకాలు కానివ్వండి భరించి ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే అది నిజంగా వాళ్ళ గొప్పదనం. ఈరోజు వాళ్ళ వల్ల ఈ రాజధాని నిలబడింది, రాష్ట్రాన్ని నిలబడింది. ఎందుకంటే కోర్టు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అమరావతి మా రాజధాని అని చెప్తున్నారు. కాకపోతే ఇకమైన దాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది నిర్మించి మన రాష్ట్రం బాగుపడాలంటే ఈ 2-3 నెలల ఎలక్షన్స్ ఇప్పటి వరకు మేమైతే అమరావతి నిలబెట్టడానికి చేసాం. ఇప్పటి నుంచి రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం ఏ పార్టీ అయితే ఏ నాయకుడైతే దాన్ని చేయగలడో ఆ నాయకుడి కోసం మేమందరం కూడా ఈ రోజు నుంచి పోరాటం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది కేవలం ఎవరి కోసం కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి అవసరం. ఆయన నిలబడాలన్నా, వాళ్ళ కుటుంబం నిలబడాలన్నా, మనం అందరం కూడా ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలన్నా కేవలం చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్కరం కూడా ఈరోజు వేసుకుంటాం, ప్రమాణం చేసుకుంటే. ఎందుకంటే ఎంత కక్ష కట్టింది ఈ ప్రభుత్వం చూస్తూనే ఉన్నాం. సరే 5 ఏళ్ళుగా కనీసం రాజధాని నిర్మించలేదు, ఒక ఇటుకేయలేదు. కనీసం రైతులు ఎవరైతే భూమిని ఏమి తీసుకోకుండా ఇచ్చారో వాళ్ళకి సంవత్సరం కూడా కౌలు లేకుండా ఏడ్పించుకొని తింటున్నారు. మరి అరెకరం పావెకరం ఇచ్చిన వాళ్ళు ఆ కౌలు మీద ఆధారపడి బతికే వాళ్ళు ఈరోజు వాళ్ళు ఎలా ఇల్లు గడుస్తుందనే ఆలోచన లేకుండా కేవలం ఒక కక్షతో ఈ నాశనం చేయాలని చూస్తున్నా వీళ్ళు ఎంతో ఓర్పుతో అహింసా మార్గంగా ఈ ఉద్యమాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. మున్ముందు కూడా ఇంకెంతైతే టైం ఉందో, నెల కానివ్వండి 2 నెలలు కానివ్వండి, అమరావతిని నిలబెట్టుకోవటానికి, రాష్ట్రాన్ని నిలబెట్టుకోవటానికి, అలాగే ఎవరైతే ఈ రాజధాని నిర్మిస్తారో ఆయన్ని అధికారంలో తీసుకెళ్ళటానికి కూడా ప్రతి ఒక్కరం పోరాటం చేస్తాం. జై అమరావతి. నమస్తే. 1500 రోజులు దీక్షకి వచ్చినటువంటి రైతులు వీళ్ళని చూస్తుంటే మహదానందంగా ఉంది. ఒక 2 వ్యక్తుల యొక్క ఈర్ష్యపూరిత రాజకీయాల మూలంగా, ఒక వ్యక్తి మోదీ, ఇంకో వ్యక్తి జగన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రము ఈ ప్రాంతము అంతా భ్రష్టు పట్టిపోయింది. ఒక వ్యక్తి ఏమో చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా ఇష్టపడ్డాడు, ఇంకో వ్యక్తి ఏమో ఒక కులాన్ని ఇష్టపడ్డాడు. ఈ దౌర్భాగ్యం ఫస్ట్ ఇంత మటుకి చరిత్రలో, దేశ చరిత్రలో లేనటువంటి పరిస్థితులు.
చంద్రబాబు నాయుడు గారు విజనరీని ఇగోయిస్టిక్గా తీసుకొని మోదీ గారు తొక్కటం స్టార్ట్ చేసి ఇప్పుడు గుజరాత్ స్టేట్ చూస్తే ఎంత డెవలప్ అయిందంటే, గుజరాత్ ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయిందంటే, అమరావతిలో ఏ రకమైనటువంటి స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాల్సినటువంటి అభివృద్ధి అంతా తీసుకెళ్ళి గుజరాత్లో ఆయన పెట్టాడు. ఏది మన విజనరీని ఈగోయిస్టిక్గా తీసుకున్నానో ఈర్ష్యాపూరితమైనటువంటి వ్యక్తిగత దీనికి ఈ జగన్ రెడ్డి గారు కుల వ్యవస్థ కులాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అన్ని రకాల ఇబ్బందులకు గురి చేసి ప్రాంతం రోడ్ల మీద ఇప్పుడు వచ్చాను గుంటూరు నుంచి ఇక్కడికి రావడానికి శిబిరం రావడానికి రోడ్డును చూస్తే ఎంత చండాలంగా ఉందంటే, ఏమైంది ఇంతకుముందు మౌలిక వసతులు కల్పించినటువంటి ఆ రోడ్లన్నీ తవ్వేసి మొత్తం అమ్మేసుకున్నటువంటి పరిస్థితి, ఇంత దరిద్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంతకంటే 2 జూన్ 2014లో డివిజన్ అయినటువంటి మన స్టేటు ఇంత మటుకు 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు రాబోతున్నాయి, ఇంత మటుకు ఏ రకమైన అభివృద్ధిని నోచుకోలేదు. కానీ చూస్తే యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ చాలా బాధేసే పరిస్థితి ఏంటంటే 11 లక్షల కోట్లు అప్పు మన నెత్తి మీద పెట్టింది ఈ గవర్నమెంట్. పాత గవర్నమెంట్ లెక్కలకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే ఒక్కొక్క వ్యక్తి మీద ఎంత తలసరి అప్పు నెత్తి మీద ఎంత భారం మోపిందంటే, ఇప్పుడు వచ్చే గవర్నమెంట్స్లో ఫ్యూచర్లో మన పరిస్థితి ఏంటి, కూరగాయలు ఏ రకంగా ఎంత ధరలు పెరుగుతాయి, డీజిల్ ఎంత ధరలు పెరుగుతాయి అని ఇటువంటి అప్పుల భారం దేని మీద పడుతుంది అనేది మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళు బతికే పరిస్థితి అయితే లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను ప్రజల్ని కోరుకునేది ఏంటంటే రాబోయేటువంటి ఎలక్షన్లో అందరూ చూసి చక్కగా మంచి పార్టీని ఎంచుకుంటే మన ప్రాంతం బాగుంటుందని. అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ ఈరోజు అమరావతి ఉద్యమం 1500 రోజుకి చేరుకుంది. 1500 రోజుల నుంచి కూడా ఫస్ట్ డే నుంచి అమరావతి ఉద్యమానికి పోలేరమ్మ తల్లి అనుగ్రహం ఆశీస్సులుంటానే ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి ఒక్క అంగుళం కూడా కదిలించలేనటువంటి పరిస్థితి. ఈ రోజు వరకు కూడా ఎంత ఇవాళ పేదవాడి రక్తంతో అవినీతి సొమ్ముతోటి వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిస్తున్నాడు. చివరికి రాజ్యాంగ వ్యవస్థ ఏంటి అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒక జీవితం అంతా ఒక పాపాల పుట్ట. జగన్మోహన్ రెడ్డి జీవితమే ఒక అవినీతి పరు, ఒక అవినీతి మయం. ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క మంచి పని చేశానని చెప్పి ఓట్లు అడగటానికి జనంలోకి వెళ్ళమనండి. జనం ఏం సమాధానం చెప్తారో అప్పుడు అతని రియాక్షన్ ఏంటో మళ్ళీ మీరే ప్లే చేయాలి. ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మరి 3 రాజధానులు అన్నాడు, ఒక్క అంగుళం కూడా కదిల్చలేదు. 3 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఒక నిరుద్యోగ భృతి లేదు, యువతకి ఒక ఉద్యోగాలు లేవు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియా, ప్రతి ఒక్క మాఫియాకి కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఒక జీవితమే పాపాల పుట్ట. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తే రాబోయే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోద్ది. ఆంధ్రప్రదేశ్కి మనుగడ అనేదే ఉండదు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయకూడదు. దొంగ ఓట్లు వేయించుకొని మళ్ళీ గెలవాలని చూస్తున్నాడు. ఈ దొంగ ఓట్ల ఆధారంగానే మళ్ళీ వైనాట్ 175 అని మాట్లాడుతున్నాడు. నిన్న మీటింగ్లోనేమో తిరుపతిలోనేమో మరి నేను దిగిపోతాను సంతోషంగా అంటున్నాడు. నువ్వు సంతోషంగానే దిగిపోతావు. బలైపోయింది ఎవరు ఇంతవరకు కూడా 5 కోట్ల ఆంధ్రులు బలైపోయారు. నువ్వు 3 రాజధానులు అంటాను. అమరావతి రైతులు మరి పాతాళంలోకి దిగిపోయాము. ఇంతవరకు కవుళ్ళు వేయలేదు. కవుళ్ళు వేయకుండా నువ్వు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నావు. ఈ రోజు వరకు కూడా కవుళ్ళు వేద్దామని ఉద్దేశమే లేదు. నువ్వు మాయమాటలు చెప్తున్నావు. నీ మాయమాటలు వినేటటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇది అమరావతి రైతుల యొక్క సమస్య కాదు. అమరావతి రైతులు భూములు ఇచ్చాము, కానీ కేవలం ఇది 5 కోట్ల ఆంధ్రుల యొక్క సమస్య. ఆంధ్రులు అనే ఒక్క ప్రతి పౌరుడు కూడా నీ చేత బాధింపబడిన వాడేను. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ రోజు వరకు కూడా బాధించబడి నీ యొక్క చర్యలకి మరి ఎంతోమంది దళితుల మీద దాడులు చేశావు, ఎంతోమంది ఉద్యోగస్తుల్ని బలి చేశావు, ఎంతోమంది మరి అంగన్వాడీల మీద కూడా నిన్నగాక ఎంతోమంది నువ్వు పరిష్కారం చేయలేదు. మీ మంత్రి బొత్స పరిష్కారం చేసిన దాకా కూడా నువ్వు ఎంతవరకు స్పందించలేదు అని అంటే నువ్వు మళ్ళీ వస్తావా? నువ్వు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి ఓటు అడగటానికి వెళ్తావు? నువ్వేం చేశావు ఆంధ్రప్రదేశ్కి? అసలు ఏం చేసావు? జై అమరావతి.